హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సాలియెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ యూనిట్, కన్ఫర్మ్ క్వశ్చన్ వచ్చే యూనిట్ ఏంటంటే ఈ యూనిట్. దీంట్లో అసలు మన రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఈ యూనిట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇది కానీ తెలిసిందంటే మిగతా ఇవి ఒక్కొక్కటి ఇదే నెక్స్ట్ యూనిట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. నేను డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను గ్లిమ్స్ ఇస్తాను అనమాట. ఇది కానీ మీకు అర్థమైందంటే నెక్స్ట్ వీడియోస్లో కానీ నెక్స్ట్ చదివేటప్పుడు కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ మన రాజ్యాంగం యొక్క ఫ్యూచర్స్ ఏంటి అనేది ఇది మొత్తం. మామూలుగా మన రాజ్యాంగం అనేది ఫస్ట్ చూసినట్లయితే చూడండి, ఈ బుక్లో ఎలా చదవాలి ఏంటి అనేది మొత్తం నేను చెప్తాను చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం ఎక్కువ మిగతా కంట్రీస్ నుంచి తీసుకున్నాం మనం. అంటే అమెరికా నుంచి కొన్ని, బ్రిటిష్ నుంచి కొన్ని, రష్యా నుంచి కొన్ని, ఫ్రాన్స్ నుంచి కొన్ని, ఆస్ట్రేలియా నుంచి కొన్ని, అలా మనం తీసుకుంటూ వచ్చాం. సోర్సెస్ అంటారు వాటిని, అక్కడే తీసుకుంటూ వచ్చామన్నమాట మనం. అవన్నీ తీసుకొని మన దేశానికి ఏం అవసరమో దాన్ని రాశారు. అప్పుడు రాజ్యాంగం రాసిన వాళ్ళు అంబేద్కర్ గారు, డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అంతా ఏంటంటే మన దేశానికి ఏమి అవసరమో ఏ కంట్రీ నుంచి ఏం తీసుకున్నారో అంతా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్యూచర్స్ చూడండి. ఈ ఫ్యూచర్స్లో ఏంటంటే ఫస్ట్ లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, అంటే ప్రపంచంలో కల్లా లెంత్గా, అంటే ఎన్నో ఆర్టికల్స్తో, ఎన్నో షెడ్యూల్స్తో నెక్స్ట్ రాసింది ఈ మన ఇండియా అనమాట. వరల్డ్లో కల్లా, ప్రపంచంలో కల్లా. ఇక్కడ చూసినట్లయితే మిగతా కంట్రీస్ కూడా మనం కొన్ని తీసుకుని చూడండి. బ్రిటిష్ అయితే అన్రిటర్న్ కాన్స్టిట్యూషను, అమెరికా అయితే రిటర్న్ కాన్స్టిట్యూషన్. అది కూడా అడుగుతారు. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏంటి అని అడిగితే అది గుర్తుపెట్టుకోవాలి. అన్రిటర్న్ బ్రిటిషు, రిటర్న్ వచ్చి అమెరికా. మనది ఏంటంటే లెంతియెస్ట్. ఎందుకు లెంతియెస్ట్ అన్నారని చూడండి. అప్పుడు రాసినప్పుడు 1949లో 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్తో, అన్ని ఆర్టికల్స్తో, అన్ని పార్ట్స్తో, అన్ని షెడ్యూల్స్తో రాశారు. కాబట్టి ఇది వరల్డ్లో కల్లా, ప్రపంచంలో కల్లా లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటారు అనమాట. ప్రజెంట్ చూసుకున్నట్లయితే అవి మార్చుకుంటూ ఎవాల్వ్ చేసుకుంటూ, ఇప్పుడు అమెండ్మెంట్స్ అన్ని చేసుకుంటూ ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ అయ్యాయంటే 470 ఆర్టికల్స్ అయ్యాయి. 22 పార్ట్స్, 25 పార్ట్స్ అయ్యాయి. షెడ్యూల్స్ వచ్చి అప్పుడు ఒరిజినల్ 8 ఉన్నాయి, ఇప్పుడు 12 అయ్యాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది. స్టార్టింగ్ 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్. ఇప్పుడు 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్గా మారాయి. 12 షెడ్యూల్స్ ఎందుకు మారాయంటే లాస్ట్లో పంచాయతీ, మున్సిపాలిటీ 73rd, 74th అమెండ్మెంట్ యాడ్ చేయడం, అట్లా కొన్ని అవి చెప్తాను తర్వాత చూడండి. తర్వాత ఎందుకు మనం ఇంత సైజులో రాయాల్సి వచ్చింది కాన్స్టిట్యూషన్ అంటే, రాజ్యాంగాన్ని అంటే చూడండి. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్లు మన జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ చూసుకొని, హిస్టారికల్ ఫ్యాక్టర్స్ చూసుకొని, సింగిల్ కాన్స్టిట్యూషన్, సెంటర్కి స్టేట్కి ఒకటే కాన్స్టిట్యూషన్. మనకి అమెరికాలో అనుకో అక్కడ వేరు, అమెరికాలో డబుల్ సిటిజన్షిప్ ఉంటుంది. నెక్స్ట్ అట్లా కొన్ని మారుతుంటాయి. మనది ఏంటంటే ఒకటే కాన్స్టిట్యూషన్ అనమాట. నెక్స్ట్ చూడండి, డామినెన్స్ ఆఫ్ లీగల్ రెమెడీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ 4 గుర్తుపెట్టుకోండి. తర్వాత మన కాన్స్టిట్యూషన్లో ఏంటంటే నాట్ ఓన్లీ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్ బట్ ఆల్సో ద అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ కూడా ఉంటుంది. ఇది లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని ఆర్టికల్స్తో, అన్ని పార్ట్స్తో, అన్ని షెడ్యూల్స్తో ఉంది. మన సైజ్ ఎందుకు అంతుందంటే మన యొక్క హిస్టారికల్ ఫ్యాక్టర్స్ కానీ, జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కానీ, సింగిల్ కాన్స్టిట్యూషన్, సెంట్రల్ స్టేట్ కాబట్టి ఇదంతా. ఇది బేసిక్స్. ఇది గుర్తుంటే చాలు మీకు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డ్రాన్ ఫ్రమ్ వేరే సోర్సెస్. మీకు చెప్పాం కదా, ఒక్కొక్క కంట్రీ నుంచి మనం చాలా కంట్రీస్ నుంచి తీసుకున్నాం అనమాట. అది ఎక్కడెక్కడ తీసుకున్నాం ఏంటి అనేది నేను వీడియో చేస్తాను. సోర్సెస్ అన్నీ ఉంటుంది, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మెయిన్గా ఈ యూనిట్లో మన గ్లిమ్స్ ఇస్తారనమాట. చూడండి, ఇక్కడ మనం ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం కొన్ని. దాంట్లో ఏంటంటే ఆఫీస్ ఆఫ్ గవర్నర్ కానీ, కొన్ని ఫెడరల్ స్ట్రక్చర్ కానీ, అవన్నీ అక్కడి నుంచి తీసుకున్నాం అనమాట మనం. తర్వాత స్ట్రక్చరల్ పార్ట్ ఎక్కడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. నెక్స్ట్ ఫిలాసఫికల్ పార్ట్ అంటే డిపిఎస్పి, ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు డిపిఎస్పి ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఐరిష్ నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ ఫిలాసఫికల్ పార్ట్ అంటారు. నెక్స్ట్ పొలిటికల్ పార్ట్, అంటే పొలిటికల్గా ఏంటంటే అప్పుడు మనం ఎక్కువ బ్రిటిష్లో పరిపాలించారు కాబట్టి మనం ఎక్కువ బ్రిటిష్ నుంచి కొన్ని మనం ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం. ఎందుకంటే అవి బాగా మనకి సెట్ అయ్యాయని అనుకోని. అట్లాగే ఇవి మెయిన్గా మనం తీసుకున్నాం ఎక్కువ. కొన్ని మిగతావి కూడా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, యూఎస్ఎస్ఆర్ నుంచి, రష్యా నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి ట్రేడ్ కానీ, కాంకరెంట్ లిస్ట్ కానీ, జాయింట్ సిట్టింగ్ కానీ తీసుకున్నాం. కెనడా నుంచి అడ్వైజ్ జ్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్టు కానీ, సెంట్రల్ స్టేట్ వర్కింగ్ అదంతా తీసుకున్నాం. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం అమెండ్మెంట్. జపాన్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ ఇలా తీసుకున్నాం. ఇవన్నీ యూనిట్ చేసేటప్పుడు చెప్తా, ఇక్కడ మిగతా తీసుకున్నాం కాబట్టి ఇదంతా. కానీ మెయిన్ ఏంటి క్వశ్చన్ అడుగుతారు, మనం మెయిన్గా ఏ సోర్స్ నుంచి ఫాలో అయ్యి తీసుకున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. చాలా ఇంపార్టెంట్ డిబేట్ ఇది అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి, అదే మెయిన్ మనకి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ, ఫ్లెక్సిబిలిటీ. అంటే మనం రాస్ చేసేటప్పుడు ఎట్లా ఏంటి
రిజిడిటీ అంటే ఏంటి, ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి అనేది చూడాలి ఫస్ట్. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే సింపుల్ మెజారిటీతో, అప్పుడు ఆర్డినరీ బిల్స్ అని సింపుల్ మెజారిటీతో వేసేస్తాం కదా, దాన్ని ఫ్లెక్సిబుల్ అంటారు. రిజిడిటీ అంటే దానికి స్పెషల్ మెజారిటీ కావాలి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు ఇట్లాంటివన్నీ ఏంటంటే రిజిడిటీ అంటే కొంచెం స్పెషల్ మెజారిటీ కావాలి. ఇప్పుడు ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ స్పెషల్ మెజారిటీ కావాలి. ఆర్డినరీ బిల్స్ ఇవన్నీ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా అయిపోతాయి. ఇప్పుడు రిజిడిటీ అనేది అమెరికా నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం, ఫ్లెక్సిబిలిటీ అనేది ఏంటంటే బ్రిటిష్ నుంచి తీసుకున్నాం అనమాట. అది ఇంపార్టెంట్. మన ఇండియా ఏంటంటే ఇది చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నైదర్ రిజిడ్ నార్ ఫ్లెక్సిబుల్ బట్ ఎసెన్సెస్ ఆఫ్ బోత్. అంటే రెండు కలిపి ఉన్నది. ఓన్లీ రిజిడిటీ అన్నా తప్పే, ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ అన్నా తప్పే. రెండు కలిసి ఉండేది ఏంటంటే మన రాజ్యాంగం అనమాట. నెక్స్ట్ ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూడండి. ఇది ఫోర్త్ పాయింట్లో క్వశ్చన్లు వచ్చున్నాయి యూపీఎస్సీలో కానీ గ్రూప్స్లో కానీ ఆల్రెడీ బాగా డీటెయిల్గా వినండి. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అంటే ఏంటంటే సెంటర్ ఉంటుంది పైన, అది యునైట్, కింద ఫెడరల్ స్టేట్స్ అన్నీ ఉంటాయి. మనది ఏంటంటే ఇప్పుడు ఫెడరల్ ఫ్యూచర్స్ అంటే ఏంటి, యూనిటరీ ఫ్యూచర్స్ అంటే ఏంటి అని అడుగుతారు క్వశ్చన్. ఈ గుర్తుపెట్టుకుంటాడు. ఫెడరల్ ఫ్యూచర్స్ అంటే ఏంటంటే, ఫెడరల్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టేట్ సెంటర్ రెండు కలిసి ఉండాలి. అంటే రెండు డివిజన్, ఇప్పుడు డివిజన్ ఆఫ్ పవర్స్ అని కానీ, బైకామరలిజం కానీ, నెక్స్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషను, సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషను, నెక్స్ట్ రిజిడిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 3 ఇవన్నీ ఫెడరల్ ఫ్యూచర్స్ అనమాట. యూనిటరీ అంటే మారుతాయి. యూనిటరీ అంటే అంతా ఒకటేలాగా ఉండాలంటే ఏంది, సింగిల్ సిటిజన్షిప్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రాంగ్ సెంటర్, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంతా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కదా, ఫస్ట్ సుప్రీంకోర్టు దాకా ఇది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసేది ఎవరు, సెంటర్ వాళ్ళు. ఏ స్టేట్కి గవర్నర్ అంతా వాళ్ళు మన స్టేట్కి ఏమి ఉండదు, సెంటర్ అపాయింట్ చేస్తుంది. ఇవన్నీ యూనిటరీ ఫ్యూచర్స్. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే దీంట్లో పాయింట్లో యూనిటరీ ఫ్యూచర్స్ ఏంటి, ఫెడరల్ ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్ ఇచ్చేసి ఫెడరల్ ఫ్యూచర్స్ అని చెప్పి కింద 4 ఇచ్చేసి వీటిలో ఏ అని అడుగుతారు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇయే గుర్తుపెట్టుకుని ఫెడరల్ ఫ్యూచర్స్ ఏంటంటే రిటర్న్, సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రిజిడిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, తర్వాత బైకామరలిజం, డివిజన్ ఆఫ్ పవర్స్. ఇవి ఫెడరల్. ఇంకా మిగతావన్నీ యూనిటరీ. ఒకటి గుర్తుంచి మిగతా ఒకసారి చదువుకున్నాం ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటే గుర్తుపెట్టుకున్న మిగతావి మనం చేయొచ్చు అనమాట. మన నెక్స్ట్ చూడండి, హౌ ఎవర్ ద ఇది ఇంపార్టెంట్ పాయింట్. మోర్ ఓవర్ ద ఫెడరేషన్ అనే పదాన్ని ఎక్కడ రాజ్యాంగంలో యూజ్ చేయలేదు. ఆర్టికల్ 1లో ఏం చెప్పొద్దు అంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అంటే ఏంటి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, స్టార్ మార్క్ కూడా పెట్టున్నాను. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటంటే, మన ఇండియా అనేది సెంటర్ ఉంది కదా, పైన కింద స్టేట్స్ ఉంటాయి కదా, మన సెంటర్ నుంచి కింద స్టేట్స్ వచ్చాయన్నమాట. కొన్ని ఏంటంటే ఇప్పుడు అమెరికా అంతా స్టేట్స్ అన్నీ కలిపి సెంటర్ ఫామ్ చేస్తాయి. అంటే ఏంది, ఇప్పుడు 50 స్టేట్లు ఉంటాయి అమెరికాలో, ఆ 50 స్టేట్లు కలిపి సెంటర్ ఎన్నుకుంటాయి. మన ఇండియా అలా కాదు, పైన సెంటర్ ఉంటుంది, కింద స్టేట్స్ ఆ సెంటర్ డిసైడ్ కింద ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక స్టేట్ ఉంది, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది, నేను ఇండియాలో ఉండరు, నేను వెళ్ళిపోతా అంటే అట్లా ఏం కుదరదు, ఉండాల్సిందే. చూడండి ఇక్కడ, నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సిసీడ్ ఫ్రమ్ ద ఫెడరేషన్. దాంట్లో నుంచి వెళ్ళిపోవాలి అట్లా ఏమి ఉండదు. అదే మన రాజ్యాంగంలో అలా రాశారు. ఎందుకంటే మళ్ళీ కొన్ని విభేదాలు వస్తాయని చెప్పి, కొన్ని ఏమో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెళ్ళిపోతామని చెప్పి అట్లా అనుకుంటారు కదా, అట్లా ఉండకూడదని చెప్పేసి మన రాజ్యాంగం అట్లా రాశారు. తర్వాత చూడండి, ఇంకో పాయింట్ ఏంటంటే, ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ విత్ స్టేట్స్. అంటే స్టేట్స్ అన్నీ కలిపి అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్లో ఏమి ఉండదు, అది ఫిక్స్డ్గా చేస్తారు. ఎందుకంటే మనం అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టు అలా రాశారనమాట. నెక్స్ట్ చూడండి, ఇది ఎవరెవరు ఏం చెప్పారు అనేది కూడా అడుగుతారు క్వశ్చన్స్లో. చూడండి, హెన్స్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ వెరీ డిస్క్రైబ్డ్ ఫెడరల్ ఇన్ ఫార్మ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్. అంటే ఫెడరల్ అంటే ఏ స్టేట్ ఆ స్టేట్ వర్క్ చేసుకుంటూ ఉంటాయి, కానీ యూనిటరీగా స్పిరిట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వార్ వచ్చింది, అప్పుడు అన్నీ కలిపి అన్ని స్టేట్లు ఎట్లా ఏమి ఉండదు, వెళ్ళి అన్ని స్టేట్లు అంతా ఒకటే అవుతాయి, అప్పుడు యునైట్ అవ్వద్ది. అట్లా అన్నమాట దీని అర్థం. చూడండి, క్వాసీ ఫెడరల్ అని ఎవరు చెప్పారు అని అడుగుతారు. కేసీ వీర్ అని చెప్పాడు. బార్గైనింగ్ ఫెడరలిజం ఎవరు చెప్పారంటారు, మారిస్ జోన్స్ అంటారు. కోఆపరేటివ్ ఫెడరలిజం ఎవరు చెప్పారంటారు, గ్రావెనెల్ ఆస్టిన్ అని. ఇవి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి ట్రిక్స్ కొన్ని నేను చెప్తాను నా ఐడియా ప్రకారం, మీకు కొంచెం ఎగ్జామ్లో గుర్తొచ్చారు. ఇప్పుడు క్వాక్ అని నేను గుర్తుపెట్టుకున్నాను. క్వాక్ అంటే ఏంటంటే క్వాక్ అని డక్కర్ వస్తాం కదా, చూడండి, క్యూఏ. క్వాక్ అంటే ఏంటంటే కేసీ వీర్, ఫస్ట్ కే కదా, కేసీ వీర్. బార్గెనింగ్ అంటే ఏంది, మార్కెట్లో పోయి మనం ఏమైనా వస్తువులు ఏమైనా కొనాలంటే బార్గెన్ చేస్తాం. ఆ బార్గెనింగ్ అంటే ఏంది, మార్కెట్లో పోవాలి. ఎం అని స్టార్టింగ్ లెటర్ గుర్తుపెట్టుకుంటే చాలు. మనం మీకు అంతా ఏం అవసరం. మోరిస్లో ఎం కదా వచ్చేది ఫస్ట్. బార్గెన్ ఎక్కడ చేస్తాం, మార్కెట్లో చేస్తాం, ఎం. బార్గెన్ అంటే మారిస్ జోన్స్. కోఆపరేటివ్ ఫెడరలిజం, కోఆపరేషన్ అంటే ఏంది, ఆస్ట్రేలియా నుంచి కోఆపరేట్ చేసుకుంటాం మనం. అంటే ట్రేడ్ కానీ, నెక్స్ట్ ఈ జాయింట్ సిటింగ్ అన్నీ ఏంటంటే కోఆపరేట్ చేసుకుంటాం ఆస్ట్రేలియా నుంచి అని గుర్తుపెట్టుకోండి. కోఆపరేట్ ఏంటంటే గ్రావెనెల్ ఆస్ట్రేలియాని గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతాది ఏంది, ఫెడరేషన్ సెంట్రలైజింగ్ టెండెన్సీ ఏంటంటే ఐవర్ జెన్నింగ్స్. ఇట్లా ఏంటంటే ఒకవేళ ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం అన్ని మనకు గుర్తురావు సడన్గా. ఇట్లాంటి ట్రిక్స్ గుర్తున్నాయంటే మనకి ఈజీగా మనం చేయొచ్చు అనమాట. అందుకే నేను ట్రిక్స్ చెప్తుంటాను నా వీడియోస్లో, అవి ఫాలో అవ్వండి చాలు మీరు. నెక్స్ట్ మనది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ పాయింట్, ప్రెసిడెంట్ ఫామ్ ఆఫ్ ఉంటుంది, పార్లమెంటరీ ఫామ్ ఉంటుంది. మన ఏంటంటే పార్లమెంటరీ ఫామ్
పార్లమెంటరీ ఫామ్ అంటే మనం ఎక్కడి నుంచి తీసుకున్నది, బ్రిటిష్ నుంచి తీసుకున్నాం. అమెరికాలో ఏంది ప్రెసిడెన్షియల్ సిస్టమ్, మనది పార్లమెంటరీ సిస్టమ్. ఎందుకు పార్లమెంటరీ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే మనం ఉండే ఎక్కువ కాబట్టి మనది ఎక్కువ రాష్ట్రాలు ఉంటాయి. మన సైజుకి కానీ హిస్టారికల్ ఫీచర్స్ అన్నీ చూసుకొని మనం పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నాం, ప్రెసిడెన్షియల్ తీసుకోవాలి. ప్రెసిడెన్షియల్కి పార్లమెంటరీ సిస్టమ్ డిఫరెన్సెస్ కూడా అడుగుతారు, అది నేను చెప్తా ఒక వీడియోలో. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది ఏమంటారు అంటే పార్లమెంటరీ సిస్టమ్ మనకు సూట్ కావట్లేదు, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకుందాం అంటారు. కానీ ఎందుకు అది తీసుకోకూడదు, దీనికి ఏంది బెనిఫిట్, అది పాజిటివ్స్ ఏంది నెగిటివ్స్ ఏందని ఒక వీడియోలో చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్స్ ఆఫ్ ద పార్లమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సెపరేట్ యూనిట్ కూడా ఉంది, కానీ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రెజెన్స్ ఆఫ్ నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ మెజారిటీ పార్టీ రూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రజెంట్ బీజేపీ ఉంది, 300 సీట్స్ పైన ఉన్నాయి. మెజారిటీ పార్టీ రూల్ ఉండే 550లో వాళ్ళు 300 పైన ఉన్నారు కాబట్టి, హాఫ్ ఆఫ్ దాటిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళదే ఇంకా రూలింగ్, వాళ్ళ ఇష్టం బిల్స్ పాస్ ఎంత ఏంటంటే వాళ్ళు మెయిన్ వాళ్ళకు ఉన్నారు కాబట్టి మెంబర్స్, వాళ్ళు రూలింగ్ అయిపోద్ది. ఇంకా మెజారిటీ పార్టీ రూల్ అంతా వాళ్ళ ఇష్టం. అదే టైట్గా ఉండిందంటే మారుద్ది. నెక్స్ట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు లాస్ మేక్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇదంతా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి మెంబర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళంతా. నెక్స్ట్ మెంబర్షిప్. నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద చీఫ్ మినిస్టర్. లీడర్ అంతా మొత్తానికి ఎవరు, ప్రైమ్ మినిస్టర్ లీడరు. నెక్స్ట్ డిజల్యూషన్ చేయొచ్చు. ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎవరైనా అపోజిషన్ వాళ్ళు పాస్ చేసి వాళ్ళకి ఏమైనా జరిగిందంటే డిజల్యూట్ చేయడానికి కూడా మన పార్లమెంట్ సిస్టంలో ఉంది. ప్రెసిడెంట్ సిస్టంలో డిజల్యూషన్ అనేది ఏం లేదనమాట. టెన్యూర్ కూడా మారుద్ది. అక్కడ ఏంది అమెరికాలో డిఫరెన్స్ కొన్ని చెప్తాను, మీకు ఐడియా వస్తుంది. అక్కడ 4 years టెన్యూరు, రీఅపాయింట్మెంట్ కూడా ఏంటంటే 2 సార్లే. ఇక్కడ ఏంటంటే మన ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు. ఇప్పుడు మోడీ 10 సార్లు అవ్వచ్చు, 20 ఆయన ఓపిక. ఇంకా ఇట్లా మనకి ఏంటంటే అన్లిమిటెడ్ రీఅపాయింట్మెంట్ అవుతూనే ఉంటారు, ఇంకా గెలుస్తూ ఉంటే అవుతూనే ఉంటారు. కానీ అమెరికాలో అలా కాదు, 2 సార్లే అవ్వాలి, ఇంకా ఎక్కువ సార్లు అవ్వడానికి ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ టెన్యూర్ ఏమో ఇక్కడ మన 5 years కదా, అక్కడ 4 years ఉంటుంది. నెక్స్ట్ ఏంది మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అక్కడ రెస్పాన్సిబిలిటీ అంతా ఏమి ఉండదు అనమాట. అట్లాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వండి. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ కూడా మారిపోద్ది. మన ఇంపీచ్మెంట్ ప్రాసెస్ వేరు, అక్కడ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ వేరు, అంటే తీసేసేయడానికి. నెక్స్ట్ డిజల్యూషన్ ఆఫ్ హౌస్ కూడా ఉంటుంది. మన డిజల్యూషన్ ఆఫ్ హౌస్ అయిపోద్ది ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ చేసి, అక్కడ ఏముండవు, డిజల్యూషన్ ఆఫ్ హౌస్ అవన్నీ ఏముండవు అనమాట. అట్లాగా కొన్ని డిఫరెన్సెస్ అనమాట ప్రెసిడెంట్ సిస్టమ్కి, పార్లమెంట్ సిస్టమ్కి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్ అనేది, అది చెప్తాను నెక్స్ట్ మనం పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నాం. బ్రిటిష్కి మనకి ఒకటే, కానీ ఏంది బ్రిటిష్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంది, ఇది కూడా అడుగుతారు క్వశ్చన్. ఏంటి డిఫరెన్స్ అంటే ఇండియా పార్లమెంట్ అనేది సావరెన్ బాడీ కాదు, బ్రిటిష్ అయితే సావరెన్ బాడీ, మనది నాట్ ఏ సావరెన్ బాడీ. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మన ప్రెసిడెంట్ అనే అతను మనం ఎన్నుకుంటాం, ఎలక్టెడ్ అనమాట. అక్కడ ఏంటంటే మోనార్కీ, హెరిడేటరీకి ఇప్పుడు ఒక క్వీన్ ఉంది, ఆయన యొక్క వంశంలో ఇంకో అతను అవుతారు, అట్లా అవుతూ ఉంటారు. కానీ మనకు అట్లా కాదు, ఎన్నుకోవాలి. ఇప్పుడు మన ద్రౌపది మన ఎలక్షన్ జరిగి ఎన్నుకున్నాం అనమాట, అట్లా ఎన్నుకుంటూ ఉండాలి. అది డిఫరెన్స్, ఈ 2 పాయింట్లు డిఫరెన్స్. ఇది మొత్తం పార్లమెంట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ సెపరేట్ యూనిట్ ఉంది దానికి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెన్సెస్ ఆఫ్ పార్లమెంట్ సావరెంటీ జ్యుడిషియల్ సుప్రీమసీ అంటే మన ఇండియాలో జ్యుడిషియల్, ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్ని ఉంటాయి కదా, వాళ్ళు లాస్ చేస్తూ పార్లమెంట్ సావరెంటీ, పార్లమెంట్ కూడా లాస్ చేస్తూ ఉంటారు. ఈ 2 కలిపి ఉండేది మన ఇండియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, బ్రిటిష్ చూసుకుంటే అమెరికాలో జ్యుడిషియరీ సుప్రీమసీ, వాళ్ళది జ్యుడిషియరీ హై పవర్, ఇంకా జ్యుడిషియరీ ఇష్టం అంతా. బ్రిటిష్లో చూసుకుంటే పార్లమెంట్ సావరెన్, వాళ్ళు పార్లమెంటే మెయిన్, పార్లమెంట్ లాస్, జ్యుడిషియరీ కూడా ఏం ఉండదు, పార్లమెంట్ సుప్రీం అక్కడ. మన ఇండియాలో ఏంది 2 కలిపి కాన్స్టిట్యూషన్ సుప్రీం చేశారు, అదే యూనిట్ మొత్తం కలిపి. ఇప్పుడు జ్యుడిషియరీ ఏది ఎక్కువ అంటే అమెరికానే ఎక్కువ. నెక్స్ట్ పార్లమెంట్ సుప్రీం ఎక్కడంటే బ్రిటన్లో, అది మీరు ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఇది ఈ 6th పాయింట్కి అర్థం. 7th పాయింట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అంటే కింద నుంచి పై దాకా. ఫర్ ఎగ్జాంపుల్ కింద డిస్ట్రిక్ట్ కోర్టులు ఉంటాయి, మేజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయి, దానిపైన ఏముంటుంది, హైకోర్టులు ఉంటాయి, దానిపైన ఏముంటుంది, సుప్రీం కోర్టు ఉంటుంది, అంతా ఒక ల్యాడర్ టైప్ ఉంటుంది. దాన్ని ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటారు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఏంటంటే ఇండిపెండెన్స్ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు జ్యుడిషియరీ మెంబర్స్, ఇప్పుడు చంద్రచూడ్ గారు ఉన్నారు, వాళ్ళని తీసేస్తే ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు, కొన్ని స్ట్రిక్ట్గా ఉన్నారు అని తీసేయడానికి ఎట్లా ఏమి ఉండదు. వాళ్ళకంటూ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది, సర్వీస్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, రాజ్యాంగం అట్లా ఇచ్చింది. వాళ్ళ ఇష్ట ప్రకారం తీసేస్తూ ఉంటే అంతా వాళ్ళ ఇష్టం అయిపోతుంది కదా, అలా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూరు. నెక్స్ట్ ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్, ఆల్ ఎక్స్పెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కన్సల్టెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్కషన్ ఆఫ్ కండక్ట్ ఆఫ్, అంటే ఇప్పుడు లెజిస్లేచర్ జ్యుడిషియరీ గురించి పోయి పార్లమెంట్లో అంతా ఆయన ఎట్లా వేసి అట్లా వేసి మాట్లాడడానికి అంటూ ఏమి ఉండవు. అట్లా ఉంటాయి కొన్ని, అట్లా మన రాజ్యాంగం రాశారు, ఎందుకంటే వాళ్ళ పవర్స్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి. అది ఆ పాయింట్. నెక్స్ట్ 8th పాయింట్ ఫండమెంటల్ రైట్స్, సెపరేట్ యూనిట్ ఉంది కదా, అంటే ఏ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 14 to 18 అంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ అంటే 1922. ఈ ఆర్టికల్స్ చాలా గుర్తుపెట్టుకోండి. 23, 24 రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్ అంటే 29, 30, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే రిట్స్, ఎబేస్ కార్బస్, మ్యాండమస్, సిరిషోరి క్యూఆర్ అంటే ఇవన్నీ ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, ఆర్టికల్ 32 అనమాట.
ఇవి రెండు ఈ ఆర్టికల్ 32 అనేది సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టుకు ఉంటుంది. ఆర్టికల్ 32 వర్సెస్ ఆర్టికల్ 226 అది హైకోర్టుకి, ఇది సుప్రీంకోర్టుకి అనమాట. ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం డైరెక్ట్గా. నెక్స్ట్ దీని గురించి ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి అవి ఉంటాయని బేసిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకు ఫండమెంటల్ రైట్స్ మీద క్లియర్గా అర్థమవుతుంది అంతా. ఇది గ్లిమ్స్ అనమాట. యూనిట్ మొత్తం ఏంటంటే మీకు ఇవి ఉంటాయి చదవడానికి అని గ్లిమ్స్. నెక్స్ట్ డిపిఎస్పి అంటే ఆర్టికల్ 36 నుంచి 51 దాకా ఉంటాయి. పార్ట్ 4 ఫండమెంటల్ రైట్స్ అయితే పార్ట్ 3. ఇదేంటంటే డిపిఎస్పిలో స్టేట్ ఎలా వర్క్ అవ్వాలి అంటే ఒక స్టేట్ అనేది ఏమేమి పరంగా వర్క్ చేస్తుంది అనేది డిపిఎస్పి. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకేమన్నా ఇబ్బంది జరిగింది, నేను దాన్ని చెప్పుకోవడానికి నేను జ్యుడిషియల్ అప్రోచ్ అవుతా కదా, నాకంటూ ఈ రైట్స్ ఉన్నాయి, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను పోవడానికి ఆ ఫండమెంటల్ రైట్స్ మనకి ఇచ్చింది, సిటిజన్స్కి ఇచ్చింది. కానీ డిపిఎస్పి ఏంటంటే రాజ్యాంగం స్టేట్కి ఇచ్చింది, నువ్వు ఇట్లా వర్క్ అవ్వాలి అని చెప్పేసి డిపిఎస్పి చెప్పుద్ది. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మనం ఏం చేయాలి, మన డ్యూటీస్ ఏంటి అనేది. ఇది ఒరిజినల్గా అయితే లేదు, తర్వాత యాడ్ చేశారు. స్వరాజ్ సింగ్ కమిటీ గారు ద్వారా యాడ్ చేశారు. 42nd అమెండ్మెంట్ ద్వారా పార్ట్ 4A యాడ్ చేశారు. అది కూడా అడుగుతారు ఒరిజినల్గా ఉందా లేదా అని. ఇవి ఏంటంటే 11 ఉన్నాయి, ఒరిజినల్గా అయితే 10 ఉంటాయి. కానీ 86th అమెండ్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ది ఒకటి యాడ్ చేస్తారు. మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ ప్రజెంట్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ డ్యూటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్యూటీ చేయాల, నేను పోయి కేసేసి మీరు ఆ డ్యూటీ చేయట్లేదంటే అట్లా ఏముండవు. ఈ జ్యుడిషియరీ పోవడానికి అట్లా ఏముండవు. నీ డ్యూటీస్ నువ్వు చేయాలి అని చెప్పారు అంతే. నేను చేయట్లేదని చెప్పేసి అంతా వేరే వాళ్ళ మీద పడి అట్లా ఏం కుదరదు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అంటే జ్యుడిషియరీ అప్రోచ్ అవ్వడానికి ఏం లేదు. అందుకే చూడండి, నాన్ జ్యుడిషియబుల్ ఇన్ నేచర్, జస్టిషియబుల్ ఇన్ నేచర్ అంటారు ఈ పాయింట్. నెక్స్ట్ సెక్యులర్ స్టేట్. మన ఇండియాలో ఇది సెక్యులర్ స్టేటే కదా, అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకంటూ వాళ్ళకు ఉంటాయి. అదంతా చెప్పేది ఏంటి ఇది. సెక్యులర్ అనే పదం ఏంటంటే ప్రియంబుల్లో ఉంటుంది మామూలుగా మనకి. ఇది ఒరిజినల్గా అయితే లేదు. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ 3 అనేవి 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. ప్రియంబుల్ చెప్పేటప్పుడు చెప్తాను డీటెయిల్గా, చాలా ఇంపార్టెంట్. ప్రియంబుల్ కూడా డైరెక్ట్ క్వశ్చన్ వస్తాయి. ప్రియంబుల్ అవి ఉండే 2 పేజెస్ అయినా యూనిట్ మనకి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇవన్నీ సెక్యులర్ స్టేట్ అని చెప్తాయి మనకి. ఇదొక పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెక్యులరిజం అంటే వెస్టర్న్ కాన్సెప్ట్ వేరు, మన కాన్సెప్ట్ వేరు. వెస్టర్న్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఎట్లా అంటే కంప్లీట్ సపరేషను. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే స్టేట్కి దానికి సంబంధమే ఉండదు. వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ ఉంది, స్టేట్ ఉంది, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు సెపరేషన్, వాళ్ళకి ఇష్ట ప్రకారం లాస్ ఉంటాయి, అందుకు వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు అట్లా కాదు. మనది పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. మనం పాజిటివ్ కాన్సెప్ట్, వాళ్ళది నెగిటివ్ కాన్సెప్ట్. అది గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఇండియన్ కాన్సెప్ట్లు చూడండి, అన్నిటికీ గివింగ్ ఈక్వల్ రెస్పెక్ట్, రిలీజియన్స్ ప్రొటెక్టింగ్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్, అన్నిటి చూసుకోవాలని చేసుకోవాలి. స్టేట్ కూడా కొన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వద్ది, అట్లా అనమాట. పాజిటివ్ కాన్సెప్ట్ వేరు, నెగిటివ్ కాన్సెప్ట్ వేరు. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏంటంటే ఓటింగ్ది. స్టార్టింగ్ అయితే 21 years ఉన్నాయి, తర్వాత 61st అమెండ్మెంట్ ద్వారా 18 years ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటు వేయచ్చు. వాళ్ళు ఎన్నుకొని, వాళ్ళు డెమోక్రసీ కదా, అట్లా అనమాట. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఎవ్రీ సిటిజన్ వచ్చి ఓటు వేయడానికి అది ఇచ్చారు. అసలు ప్రపంచంలో కల్లా ఓటింగ్ అంతా ఇచ్చింది ఇండియానే. అప్పట్లోనే అందరూ ఓటు వేయడానికి అట్లా మనకి ఇచ్చింది. అది చాలా గ్రేట్. అప్పట్లోనే అట్లా ఆలోచించారంట వాళ్ళు. ఎందుకంటే అందరు కలిసి ఎన్నుకుంటేనే బాగా జరుగుద్దని మన యొక్క డెమోక్రసీ. తర్వాత ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్, మన సింగిలే. ఇప్పుడు అమెరికాలో 50 స్టేట్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, డెట్రాయిట్ అని, ఫిలడెల్ఫియా అని, నెక్స్ట్ న్యూయార్క్ అని ఇట్లా ఉంటాయి కదా. వాళ్ళకంటూ అక్కడ ఒక సిటిజన్షిప్ ఉంటుంది, మళ్ళీ పైన సెంటర్ ఒక సిటిజన్షిప్ ఉంటుంది. మనకు అట్లా కాదు. నువ్వు ఏ స్టేట్ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అని నీకు సెపరేట్గా ఉండవు, ఒకటే సిటిజన్షిప్. అట్లా అనమాట. ఇదంతా సింగిల్ సిటిజన్షిప్ అంటే అర్థం. నెక్స్ట్ ఇండిపెండెంట్ బాడీస్ అంటే, ఇండిపెండెంట్ బాడీస్ ఏంటంటే వీళ్ళు వర్క్ చేయాలి. ఇప్పుడు సెంట్రల్లో పవర్ ఉంది, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, వాళ్ళ పవర్ ఉంది, వాళ్ళు వచ్చి రుద్దేసి వీళ్ళని ఇష్ట ప్రకారం చేసి అట్లా ఏమి ఉండదు. రాజ్యాంగం అట్లా రాయలే. ఎందుకంటే ఇండిపెండెంట్ బాడీస్ ఉంటేనే వర్క్ బాగా జరుగుద్దని అట్లా ఆలోచించి రాశారు. ఏం బాడీస్ అంటే ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఓటింగ్ కూడా అంతే కదా. ఓటింగ్ వాళ్ళే మ్యానిపులేట్ చేస్తే వాళ్ళే విన్ అవుతూ ఉంటారు. అట్లా కుదరదు. వీళ్ళ పని వీళ్ళు చేసుకునేడానికి ఇండిపెండెంట్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అది ఎలక్షన్ కమిషన్ కానీ, క్యాగ్ కానీ, నెక్స్ట్ మన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ గ్రూప్స్ వీళ్ళు ఆస్పిరెంట్స్ కానీ, వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ మెంబర్స్ అంతా ఏంటంటే వీళ్ళకంటూ ఇండిపెండెంట్ పవర్స్ ఇచ్చేసింది రాజ్యాంగం. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూలు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుని 352, 356, 360 ఇవన్నీ ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఇవి కూడా మన రాజ్యాంగంలో ఉన్నాయన్నమాట. తర్వాత 3-tier గవర్నమెంట్. ఇది 73rd, 74th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. పంచాయతీ, మున్సిపాలిటీస్ ఇవన్నీ యాడ్ చేశారు కాబట్టి 3-tier గవర్నమెంట్ మంది. పైన సెంట్రల్, స్టేట్, కింద ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది న్యూస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. ఆర్టికల్ 19 పార్ట్ 9B
43B. ఈ ఈ ఈ నేను చెప్పిన అన్ని నెంబర్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ డైరెక్ట్ అడుగుతారు. పార్ట్ 9B ఏంటి అని అడగొచ్చు, లేకపోతే పార్ట్ 10 అనేది చేసి కన్ఫ్యూజ్ చేయొచ్చు, లేకపోతే అమెండ్మెంట్ 97th కదా 42nd నుంచి చేయొచ్చు, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. 97th అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అట్లా ద్వారా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చాయి మనకి. ఇది ఇంపార్టెంట్. అంటే ఏంటి కోఆపరేటివ్ సొసైటీస్ అంటే, వాళ్ళకంటూ వాళ్ళు కొన్ని చేసుకోవడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోఆపరేటివ్ సొసైటీ, ట్రేడ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. వాళ్ళకంటూ వాళ్ళు ట్రేడ్ అంతా ఎట్లా రెగ్యులేట్ చేసుకుని ఏంటి అని చూసుకోవడానికి అదంతా కోఆపరేట్ చేసుకొని మార్కెట్ తగ్గట్టు అట్లా వాళ్ళు కొన్ని కోఆపరేటివ్స్ పెట్టుకోవడానికి మనకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందనమాట. అలా అనమాట. ఇట్లా ఇవన్నీ మనం చదువుతాం. నెక్స్ట్ ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ సెపరేట్ ఆర్టికల్ ఉంది. 3 tier పంచాయతీ మున్సిపాలిటీ సెపరేట్ యూనిట్ ఉంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ బాడీస్ మీద ఒక్కొక్క యూనిట్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ మీద యూనిట్ ఉంది, యూపీఎస్సీ మీద యూనిట్ ఉంది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ మీద యూనిట్ ఉంది. అట్లా యూనిట్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా ఒక గ్లిమ్స్ ఇస్తుంది. అందుకే ఈ యూనిట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకు రఫ్ ఐడియా రావడానికి. నెక్స్ట్ క్రిటిసిజం అంటే ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో, రాజ్యాంగంలో ఇవన్నీ ఉన్నాయి. ఫ్యూచర్స్ అంటే దాంట్లో ఉన్నాయి. దీన్ని క్రిటిసైజ్ కూడా చేస్తారు కొంతమంది. ఏం క్రిటిసైజ్ చేస్తారంటే బారోడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే, ఇది ఎగ్జామ్లో హెడ్డింగ్ వరకు గుర్తుపెట్టుకోండి, మిగతా లోపలంతా అవసరం లేదు. నేను చెప్పింది గుర్తుపెట్టుకుని చాలు. బారోడ్ అంటే ఏంది, అన్ని సోర్స్ నుంచి తీసుకున్నారు, మీకంటూ మీకు ఏం లేదు, అన్ని సోర్స్ నుంచి మనం వేరే దేశాలు పోయి వేరే కంట్రీలో చూసుకొని తీసుకున్నాం, అంతా బారోడే, మనకంటూ ఏం లేదు అని చెప్పేసి ఎవరు ఒకరు అంటారనమాట. నెక్స్ట్ కార్బన్ కాపీ ఆఫ్ 1935 యాక్ట్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కార్బన్ అని చెప్పి అది ఎక్కువ మన 1935 యాక్టే తీసుకున్నారు, అదే డిట్టి దింపేశారని ఒకరు. నెక్స్ట్ ఏంటి, అన్ ఇండియన్, యాంటీ ఇండియన్ అని ఒకరు అంటారు. నెక్స్ట్ అన్ గాంధీయన్ కాన్స్టిట్యూషన్. గాంధీ గారు ఏం చెప్పారు, దానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి. గాంధీ గారు ఏం చెప్పారు, విలేజ్ నుంచి రావాలి పైకి. నెక్స్ట్ స్లాటరింగ్ ఆఫ్ కౌస్, ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇవన్నీ ఉండకూడదు అని చెప్పేసి గాంధీ గారు విలేజ్ నుంచి పైకి వస్తేనే అభివృద్ధి అవ్వద్దని చెప్తారు. అదంతా ఇది యాంటీగా ఉంది రాజ్యాంగం ప్రకారం ఒకరు అంటారు. నెక్స్ట్ ఎలిఫెంట్ సైజ్, అంత పెద్ద సైజు ఎవరు గుర్తుంటాయి, అన్ని ఆర్టికల్స్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు, అసలు ఎవరికి అర్థం అవుద్ది, ప్రజలు చదువుకోకపోతే వాళ్ళకి ఏం తెలుస్తాయి అన్నీ నువ్వు అంత సైజులో రాస్తే అని చెప్పి ఒకరు అంటారు. ఎలిఫెంట్ అంత సైజుగా ఉండకూడదు అని. నెక్స్ట్ ప్యారడైజ్ ఆఫ్ లాయర్స్, అంత లాయర్స్ లా మేకర్స్ అంతా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకున్నారని ఒకరు అంటారు అనమాట. అట్లాగా యూనిట్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్లో ఇవన్నీ పార్ట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ పార్ట్స్లో ఏమున్నాయి, నెక్స్ట్ ఏ షెడ్యూల్స్, మొత్తం స్టార్టింగ్ మీకేం చెప్పిన 8 షెడ్యూల్స్ వచ్చిన తర్వాత 12 షెడ్యూల్స్ అయ్యేం చెప్పిన, అది ఈ షెడ్యూల్స్ తర్వాత సోర్సెస్, ఏ సోర్స్ నుంచి ఏం తీసుకున్నాం ఇవంటూ ఒక వీడియో చేస్తాను. వీటిలోంచి క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ డైరెక్ట్ వచ్చేస్తాయి. ఈ సోర్సెస్, పార్ట్స్, షెడ్యూల్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ కన్ఫామ్ వస్తాయి. ఇదైతే ఫిక్స్. అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా చదవాలి అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, నేను మీకోసం కష్టపడి చెప్తున్నాను. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే నేను ఒక యాస్పిరెంట్నే కదా. నా నాలెడ్జ్ మొత్తం మీకు షేర్ చేస్తున్నాను, ఎక్స్పీరియన్స్ మొత్తం. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ ఎవరు చేయట్లేదు ఎట్లా ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.